హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ. ఫిబ్రవరి 6వ తేదీ థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన సుమతి శతకం సినిమా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో సుమతి శతకం సినిమా ఎలా ఉంది, అమర్దీప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శైలీ చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే కమెడియన్స్ టేస్టీ తేజ చేశాడు, అలాగే మహేష్ విట్ట చేశారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, అసలు ఈ సుమతి శతకం అనే సినిమా ఓవరాల్గా ఎలా ఉంది అన్న విషయాల్ని మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మీరు రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ నా నుంచి మరిన్ని మీకు వస్తూ ఉంటాయి, అవి నోటిఫికేషన్స్కి రావడానికి. సో బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక మనం అసలు విషయానికి వస్తే సుమతి శతకం సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం నుండే థియేటర్స్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. సో ఫిబ్రవరి 6 ఉదయం నుండి షోలన్నీ కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. కాబట్టి సినిమా ఎలా ఉంది, ఏంటి స్టోరీ ఏంటి అన్న విషయానికి మనం వస్తే ఫస్ట్, సో ఇందులో అమర్దీప్ హీరో క్యారెక్టర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకి పెళ్ళి అంటే చాలా ఇష్టం. సో తనతో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, తనతో పాటు పెరిగిన అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, తనకి మాత్రం పెళ్ళి అవ్వదు. పెళ్ళి అంటే ఎంతో ఇష్టం, కానీ అమర్దీప్ లైఫ్లో పెళ్ళి అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. సో ఎట్టకేలకు ఫైనల్గా తన పక్క ఊర్లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి కూడా తిరిగి అమర్దీప్ని ప్రేమించడం. సో వాళ్ళ ప్రేమ ఎలా సాగింది, వాళ్ళు మరి ప్రేమించుకున్న తర్వాత అమర్దీప్కి ఆ ప్రేమ పిల్లైనా జరిగిందా, ఆ ప్రేమైనా ఫలించిందా, పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి కష్టాలు పడతాడు, ఇలాంటి నేపథ్యంలో సాగే ఈ సినిమా చాలా కొంచెం కామిక్గా మంచిగా ఉంటుందని చెప్పాలి. సో ఇక మిగతా విషయాలను కూడా మనం థియేటర్లో వెళ్ళి చూడాలి. ఇక అమర్దీప్ యాక్టింగ్ విషయానికి వస్తే, సో అమర్దీప్ గురించి మనకు తెలుసు. ఫస్ట్ జానకి కలగనలేదనే సీరియల్తో మనకి ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యారు బుల్లితెర పైన అమర్దీప్. సో చాలా అద్భుతమైన నటనతో జానకి కలగనలేదే అనే సీరియల్తో చాలామందిని అభిమానులను సంపాదించుకోగలిగాడు అమర్దీప్. అలాగే ఈ మధ్య టీవీ షోస్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తూ సో డ్యాన్స్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి యాక్టింగ్తో మంచి మార్కులే సంపాదించాడు అమర్దీప్ అని చెప్పాలి నిస్సంకోచంగా. అలాగే ఈ సినిమాలో పాటలు చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా సాగిపోతాయి ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలు. ఇక అమర్దీప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. మరోసారి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్లో అమర్దీప్ డ్యాన్స్ ద్వారా డ్యాన్స్ కూడా అద్భుతంగా చేయగలడు అమర్దీప్ అని బాగా ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్తో. ఇక అలాగే శైలీ చౌదరి హీరోయిన్గా చేసింది అన్నాం కదా, చాలా వీళ్ళ పేరు అమర్దీప్ చౌదరి అండ్ శైలీ చౌదరి వీళ్ళ పేరు చాలా బాగా కుదిరింది ఈ సినిమాలో అని చెప్పాలి. చూడ్డానికి ఇద్దరు కూడా స్క్రీన్ మీద చాలా హైలైట్గా ఉన్నారు హీరోయిన్స్. సో వీళ్ళ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఇక అలాగే టేస్టీ తేజ పర్ఫార్మెన్స్, టేస్టీ తేజ కామెడీ వచ్చేసి మన అమర్దీప్ పక్కనే ఫుల్ లెంత్ రోల్ త్రూఅవుట్ సినిమా అంతా ఉంటుంది టేస్టీ తేజ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్సే ఎక్కువ సినిమా అంతా రన్ అవుతాయి. అలా టేస్టీ తేజ క్యారెక్టర్ కూడా మంచిగానే కామెడీ ఫన్ జనరేట్ చేసిందని చెప్పాలి. అలాగే మహేష్ విట్ట, సో మహేష్ విట్ట ఈ సినిమాలో ఒక ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టర్లో కామెడీ చాలా అద్భుతంగా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ విట్ట చేసినటువంటి కామెడీ ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పచ్చు. సో అలా ఈ సినిమాలో కామెడీ కూడా ఒక ప్లస్ ఈ సినిమాకి అని చెప్పచ్చు. ఇక ఎంఎం నాయుడు ఈ సినిమాకి డైరెక్టర్. సో డైరెక్టర్ ఈ సినిమాని చాలా నీట్గా స్క్రీన్ ప్లే తీసుకెళ్లే విధానం కానీ, కథను పేర్ చేసుకునే విధానంలో కానీ, సీన్ మేకింగ్ చేసే దాంట్లో కానీ, సీన్ బై సీన్ కూర్చున్న విధానం కానీ, సో ఎంఎం నాయుడు డైరెక్షన్ పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి. ఓవరాల్గా సుమతి శతకం అనే సినిమా అన్ని రకాలుగా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే విధంగా ఉంటుంది ఈ సినిమా. అందులోనూ యూత్కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడవలసిన సినిమా అనే చెప్తా, ఇది నా అభిప్రాయం. ఇక మనం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే మనం అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ ఈ సినిమాకి మనం ఇవ్వచ్చు. అది సుమతి శతకం మూవీ గురించి రివ్యూ. థ్యాంక్ యూ.